హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఫేజ్ 1 ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కంప్లీట్ అయ్యి రిజల్ట్ కూడా ఆగస్టు 23వ తారీఖు రిలీజ్ అవుతుందని మనందరికీ కూడా తెలుసు. దీనికి సంబంధించి ఒకసారి స్కెడ్యూల్ చూద్దామండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన స్కెడ్యూల్ ఇది. ఆగస్టు 23వ తారీఖు రిజల్ట్ అనౌన్స్ అవుతుంది అని చెప్పారు. అలాగే సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ రిపోర్టింగ్ ఆర్ జాయినింగ్ డేట్స్ వచ్చేసి ఆగస్టు 24వ తారీఖు నుండి ఆగస్టు 29వ తారీఖు వరకు ఇచ్చారు. సో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ తప్పనిసరిగా 24వ తారీఖు నుండి 29వ తారీఖు లోపు మీకు ఎక్కడ సీటు వస్తే అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అయితే మీరు జాయిన్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అన్ని సర్టిఫికెట్స్కి కూడా ఒరిజినల్స్ ఉండాలి. అంతేకాదు ఒరిజినల్స్తో పాటుగా ప్రతి ఒక్క సర్టిఫికెట్ని కూడా అట్లీస్ట్ 3 కాపీస్ మీరు జిరాక్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. వీటితో పాటు మీరు కాలేజీ ట్యూషన్ ఫీజు కూడా కట్టాలి. ఈ ట్యూషన్ ఫీజు సుమారుగా 15,000 రూపాయల వరకు ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరైతే సీట్ అలాట్మెంట్ పొందినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ టైంలో మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయండి. అయితే ఈ రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ పొందినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ కంపల్సరీ జాయిన్ అవ్వాలా అనేది చాలా మందికి కూడా డౌట్ ఉంది. అయితే ఇక్కడ మనకి రూల్స్ కొన్ని ఇచ్చారండి. ఆ రూల్స్ ప్రకారంగా రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని రూల్ ఎక్కడా లేదు. మీరు ఇష్టం ఉంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవుతారు. ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరమే లేదు. కాబట్టి మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాలా లేదా అనేది ముందుగా నిర్ణయించుకొని ఆ తర్వాత మాత్రమే కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఒరిజినల్స్ సబ్మిట్ చేసి అలాగే జిరాక్స్ కాపీ సెట్స్ కూడా మీరు సబ్మిట్ చేసి ట్యూషన్ ఫీజు కట్టి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వండి. అయితే కొద్దిమంది స్టూడెంట్స్ ఒకవేళ జాయిన్ అయిన తర్వాత అప్గ్రేడేషన్కి సెకండ్ రౌండ్కి వెళ్ళే అవకాశం ఉంటుందా లేదా అని అడుగుతూ ఉంటారు. డెఫినెట్గా ఉందండి. సెకండ్ రౌండ్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి సీటు నచ్చకపోతే సెకండ్ రౌండ్లో అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం ఉంది అని మనకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు. కాబట్టి డైరెక్ట్గా మీరు సెకండ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీరు అప్గ్రేడేషన్ పొందే అవకాశం ఉంది. అయితే ఒకవేళ ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్లో తెలియక వాళ్ళు ఇష్టం లేకపోయినా సరే జాయిన్ అయ్యారు అనుకుందాం. జాయిన్ అయినప్పుడు వాళ్ళకి నచ్చకపోతే ఫ్రీ ఎగ్జిట్ టైం అని మనకి ఈ 29th తర్వాత 2 డేస్ ఇస్తారు. ఆ డేస్లో మాత్రమే మీరు ఆ ఫ్రీ ఎగ్జిట్ టైంలో మాత్రమే మీరు బయటకు వచ్చేసి మరలా మీకు ఇష్టమైతే సెకండ్ రౌండ్లో ఫ్రెష్గా జాయిన్ అవ్వచ్చు. లేదు అంటే స్టేట్ కోటాలో మీకు నచ్చినటువంటి కాలేజెస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయినటువంటి సీటు గురించి కంపల్సరీ మీరు జాయిన్ అవ్వాలని లేదు. దానితో పాటుగా జాయిన్ అయినా కూడా కంపల్సరీ ఉండాల్సిన అవసరం లేదు. మీకు నచ్చకపోతే ఫ్రీ ఎగ్జిట్ టైంలో మాత్రమే మీరు బయటకు వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మీకు ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి సీటు కానీ నచ్చకపోతే సెకండ్ రౌండ్లో అప్గ్రేడేషన్కి పెట్టుకొని వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాబట్టి అప్గ్రేడేషన్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి సీట్లో మీరు జాయిన్ అయ్యి తర్వాత ఇంకా బెస్ట్ కాలేజ్ వస్తే మూవ్ అవుదాం అనుకునేదాన్నే అప్గ్రేడేషన్ అంటారు. అంతేగాని అసలు జాయిన్ అవ్వకుండా సెకండ్ రౌండ్కి మూవ్ అవ్వడాన్ని అప్గ్రేడేషన్ అని అనరు. అప్గ్రేడేషన్ అంటే ఆల్రెడీ ఉన్న దాని నుండి ఇంకా బెటర్ కాలేజీ చూజ్ చేసుకునేదాన్ని అప్గ్రేడేషన్ అంటారు. అయితే సెకండ్ రౌండ్లో ఎప్పుడైతే మీకు అప్గ్రేడేషన్ వస్తుందో ఇమ్మీడియట్గా ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి సీటు క్యాన్సిల్ అయిపోతుంది. ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ప్రాస్పెక్టస్లో క్లియర్గా ఇచ్చారు. ఆ పాయింట్స్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడేలాగా నేను ఇన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దామండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్రెడీ రౌండ్ 1కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను మనకి కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే అది చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ రౌండ్ 1కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది. సో రిజల్ట్ అనౌన్స్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ ఎలా జరుగుతుంది, ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు, అలాగే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ పాసిబిలిటీ ఏదైనా ఉందా, దీనికి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రౌండ్ 2లో ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు.
అంటే ఎవరు చేసుకోవాలి అంటే రౌండ్ 1లో మీరు ఆల్రెడీ చేసుకొని ఉంటే వాళ్ళు మరలా ఫ్రెష్గా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఒకవేళ రౌండ్ 1లో సీటు వచ్చి వాళ్ళు అసలు జాయిన్ అవ్వకపోయినా సరే, వదిలేసుకున్నా సరే, మరలా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అది ఫస్ట్ పాయింట్. ఓకే. అంటే అసలు ఇప్పటి వరకు ఆల్ ఇండియా కోటాలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు మాత్రమే ఇప్పుడు రౌండ్ 2లో ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఫ్రెష్ న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ రౌండ్ 2 ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ రౌండ్ 1 విత్ ఫుల్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ అన్నారు. అంటే ఫుల్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ అంటే రౌండ్ 2లో ఎవరైతే ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 11,000 రూపాయలు పే చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అలాగే పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ అయితే మీరు 5,500 రూపాయలు కట్టి ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదండి, నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఫ్రెష్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని చెప్తున్నారు సెకండ్ రౌండ్లో. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో మీరు పెట్టినటువంటి వెబ్ ఆప్షన్స్ ఉండవు. కాబట్టి మరలా మీరు ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటేనే సెకండ్ రౌండ్లో మీకు కాలేజ్ అలాట్మెంట్ వస్తుంది. కాబట్టి దయచేసి మీరు మరలా ఆల్రెడీ రౌండ్ 1లో కానీ మీకు కాలేజీ సీట్ అలాట్మెంట్ వచ్చుంటే వాళ్ళు అప్గ్రేడేషన్ కోసం వెళుతూ ఉంటే అప్పుడు వెరీ ఫ్యూ కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి. అంటే ఫస్ట్ రౌండ్లో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ మీకు సెకండ్ రౌండ్లో తెలిసి తెలియక ఎక్కువ కాలేజెస్ పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఇంకా లీస్ట్ ప్రయారిటీ కాలేజ్ వచ్చింది అనుకోండి, మీకు నచ్చకపోయినా సరే 100% కాలేజ్లోకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విషయం మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు గమనించండి. సో ఫస్ట్ రౌండ్ నుండి సెకండ్ రౌండ్కి అప్గ్రేడేషన్కి వెళ్ళే వాళ్ళు అతి తక్కువ కాలేజెస్ 100% సీటు వస్తే మేము వెళ్తాము అనుకునే కాలేజెస్ని మాత్రమే పెట్టుకోండి. క్లియర్? నెక్స్ట్ అలాగే మనకి ఈ రౌండ్ 2 సీట్ అలాట్మెంట్ రిజల్ట్ కూడా ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఫిజికల్ రిపోర్ట్ చేస్తారు. అంటే సేమ్ మనకి రౌండ్ 1లో ఎలా ప్రాసెస్ జరుగుతుందో అలాగే మీరు రౌండ్ 2లో రిజల్ట్ వచ్చినప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఓకే. అలాగే రౌండ్ 2లో ఎవరికైతే ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ వస్తుందో వీళ్ళు రౌండ్ 3కి మరలా అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీకు ఒకవేళ కానీ రౌండ్ 2లో ఫ్రెష్గా అలాట్మెంట్ వస్తే రౌండ్ 3కి కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మరలా అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. అంతేకాదండి, రౌండ్ 1లో వచ్చినటువంటి సీటు తర్వాత అప్గ్రేడ్ అయ్యి రౌండ్ 2లో కానీ ఏదైనా ఒక కాలేజ్ వస్తే తప్పనిసరిగా ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ రిలీవ్ అయ్యి ఆ తర్వాత మాత్రమే మీరు ఇప్పుడు సెకండ్ రౌండ్లో వచ్చినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి తీరాలి. ఆ తర్వాత ఒకవేళ రౌండ్ 2లో వచ్చిన కాలేజ్ కూడా మీకు మీరు సాటిస్ఫై అవ్వకపోతే నెక్స్ట్ రౌండ్ 3లో మరలా మీరు అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. అదే పాయింట్ ఇక్కడ ఎఫ్లో చెప్తూ ఉన్నారు. సో రౌండ్ 1 నుండి రౌండ్ 3 వరకు కూడా మీకు అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఎందుకు అంటే హైయెస్ట్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఇది చాలా బెనిఫిట్ అండి. ఒకవేళ మీరు ఎయిమ్స్ కాలేజెస్కి లేదా జిప్మర్ కాలేజెస్ లేదా టాప్ మోస్ట్ ప్రయారిటైజ్డ్ ఆల్ ఇండియా కోటా కాలేజెస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి సీటు మీకు నచ్చకపోతే అది కంప్లీట్గా డ్రాప్ అవ్వచ్చు. లేదా ఒకవేళ జాయిన్ అయ్యి అంటే ఒకటి సీట్ అనేది హోల్డ్లో పెట్టుకోవాలి కాబట్టి మేము జాయిన్ అవుతాం మేడం, ఆ తర్వాత అప్గ్రేడేషన్కి వెళ్తాము సెకండ్ రౌండ్లో, మరలా సెకండ్ రౌండ్లో కూడా వచ్చినటువంటి కాలేజ్ కానీ మంచిది కాకపోతే థర్డ్ రౌండ్కి కూడా వెళ్తాము అనుకునే వాళ్ళు ఇలా సీక్వెన్స్లో 1 బై 1 మీరు అప్గ్రేడేషన్కి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎప్పుడైనా సరే అప్గ్రేడేషన్ అనేది వచ్చింది అంటే దాని ముందు రౌండ్లో ఉన్న సీటు ఇమ్మీడియట్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఈ విషయం మాత్రం మర్చిపోకుండా మీరు నెక్స్ట్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు గుర్తుంచుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉండాలి. క్లియర్? సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇలా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. నేను చదివి వినిపించలేదు కానీ వీటి యొక్క అర్థాన్ని మాత్రం మీకు అందరికీ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నాను. ఓకే. అలాగే ఎవరికైతే రౌండ్ 1లో సీట్ రాలేదో అలాగే రౌండ్ 2లో కూడా సీటు రాకపోతే మీరు కంటిన్యూస్గా చివరి రౌండ్ వరకు కూడా ఇదే రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్తో మీరు ఎవ్రీ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది. క్లియర్? సో దీని గురించి మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ పాయింట్స్ అన్ని చదువుకొని దీని ప్రకారంగా మీరు ఫాలో అవ్వాలని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ
ఎవరికైతే రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా మీకు కంగ్రాచులేషన్స్ అండి. ఖచ్చితంగా మీకు మంచి కాలేజెస్ వస్తే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు నచ్చకపోతే, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం బలవంతంగా కాలేజెస్లో దయచేసి జాయిన్ అవ్వద్దు. ఒకసారి మీరు జాయిన్ అయితే ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ కానీ చూసుకోకపోతే ఆ తర్వాత స్టేట్ కోటాలో ఏదైనా మంచి కాలేజ్ వచ్చినా కూడా మీరు జాయిన్ అయ్యే అవకాశాన్ని కోల్పోతారు. ఎందుకంటే స్టేట్ కోటాలో మనకి ఇంకా ఎటువంటి ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వలేదు. కేవలము మనము అప్లికేషన్స్ మాత్రమే పెట్టుకున్నాము కానీ మెరిట్ లిస్ట్ రాలేదు. అంతేకాకుండా వెబ్ ఆప్షన్స్ కూడా ఇంకా మనం స్టార్ట్ చేయలేదు కాబట్టి కనీసం ఇంకా ఒక వారం నుండి 10 రోజుల పాటు స్టేట్ కోటాలో మనకి ఈ ప్రాసెస్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ కూడా సుమారుగా కనీసం మినిమం ఒక 4 to 5 డేస్ ఇచ్చి తీరుతారు. కాబట్టి 4 to 5 డేస్ అంటే ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ అవుతుంది. కాబట్టి ఆల్ ఇండియా కోటాలో అంటే అసలు స్టేట్ కోటాలో అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి సీట్లో జాయిన్ అయితే మంచిది అని నేను మీ అందరికీ కూడా సలహా ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఓన్లీ ఆల్ ఇండియా కోటాలో మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే మీరు ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి సీట్ని ఫస్ట్ రిపోర్ట్ చేసి ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ థర్డ్ రౌండ్ వరకు కూడా మీరు అప్గ్రేడేషన్కి వెళ్తూ మంచి కాలేజెస్లో సీటు వస్తే తీసుకోండి. లేదు అంటే ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు కానీ లేదా సెకండ్ రౌండ్లో వచ్చినటువంటి సీట్లో కానీ మీరు అలాగే ఉండిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మీకు నచ్చితేనే అప్గ్రేడేషన్కి వెళ్తారు. అలాగే మీరు అప్గ్రేడేషన్కి పెట్టేటప్పుడు కూడా చాలా తక్కువ కాలేజెస్ మాత్రమే పెట్టుకోవాలి. 100% మీరు వెళ్ళి జాయిన్ అవుతాము అనుకుంటేనే పెట్టుకోండి. అంతేకాకుండా ఇప్పుడు వచ్చినటువంటి కాలేజ్ కంటే కూడా బెస్ట్ కాలేజ్ అయితేనే వాటిని అప్గ్రేడేషన్ వెబ్ లిస్ట్లో పెట్టుకోండి. ఈ విషయం మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకొని ప్రతి రౌండ్లో కూడా మీరు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి అని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంతేకాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దయచేసి మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే ఇమ్మీడియట్గా నేను ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోమని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.